ప్రస్తుతం మనతో ఓనర్ ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలంటే ఏం జరిగింది ఆ రోజు? అంటే జీహెచ్ఎంసీ అధికారులు కూల్చిర్రా? అసలు హైడ్రా కూల్చిందా? అంటే కొన్ని అనుమానాలు జరుగుతున్నాయి. మీరేం చెప్పాలి? ఆ రోజు హైదరాబాద్ రాలే. హ్మ్. హైదరాబాద్ పేరు మిస్‌యూజ్ చేస్తుర్రు వీళ్ళు. ఆ హ్మ్. రోజు జీహెచ్ఎంసీ లెదర్ ఫ్యాక్టరీ వాళ్ళు శ్రీనివాస్ నాయక్, హ్మ్. మన టీఎస్‌టీపీసీ ఆయన వేణు మాధవ్ వాళ్ళందరూ కలిసి వచ్చి డిమాలిష్ చేశారు ఇది. హ్మ్. రెవెన్యూ వాళ్ళతో సహా వచ్చి డిమాలిష్ చేశారు. హైదరాబాద్ వచ్చి చేయలే మరి డిమాలిష్. అఫీషియల్‌గా రావాల్సిన పరిస్థితి ఏంటంటే మీరేమో మీది అని చెప్తున్నారు. మీ ఓన్ బై మీరని చెప్తున్నారు మరి. వాళ్ళంత అఫీషియల్‌గా వచ్చి కూల్చడానికి కారణం ఏంటి? ఇది మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 1942లో ఫ్యాక్టరీ ఫౌండ్ చేసిండే. 80 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ యూనిటీ మాల్ కడదామని ఒక ప్లాన్ చేశారు వాళ్ళు. 500 crores సెంట్రల్ గవర్నమెంట్ చేసుకొని. హ్మ్. వాళ్ళు టెండర్ కాల్ చేశారు. కలకత్తాలో, బొంబాయిలో అక్కడ. తెలంగాణ పబ్లిక్ చేయలే వాళ్ళు. దాంట్లో సర్వే నెంబర్ గిట్టగా మెన్షన్ చేయలే. ఎక్కడ ఒకవేళ మీరు ఏమైనా కడితే సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి కదా ఐడెంటిఫికేషన్ గురించి. వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయలేదు. ఆయన డైరెక్ట్ మా ల్యాండ్ లో వచ్చి కడతా అంటే మేము ఎట్లా ఒప్పుకోవాలి చెప్పండి మీరు. అంటే మీ దగ్గర మీతో మాట్లాడిర్రా? ఇట్లా కట్టబోతున్నాం అన్నట్టుగా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా దాని గురించి అయినా గాని? మాల్ కట్టబోతున్నామని ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండా. హ్మ్. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ దొరికితే మనం డైరెక్ట్ హైకోర్టులో కేసు ఫైల్ చేసినాం. అది ఎప్పుడిది? ఇప్పుడు ఏప్రిల్లో ఫైల్ చేసినాం. మాకు 21, 24లో 24లో కేస్ చేశారు. కేసు అంటే వేశారు. చెప్పిన తర్వాత మాకు తెలిసిన తర్వాత ఫైల్ చేసినాం కేసు. అంటే అఫీషియల్ గా మీదే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? మేము 80 ఇయర్స్ నుంచి ఉన్నాము. 8 years మా నుంచి. 7th జనరేషన్ ఇప్పుడు. మరి మన కూల్చేటప్పుడు మరి అధికారుల దగ్గర నోటీసులు గాని కనీసం ఎట్లాంటి దీనికి సంబంధించి గాని ఆర్డర్స్ గాని ఏమైనా ఉన్నాయా? అధికారులకి మేము అడిగినాము, మీకు ఏమైనా ఆర్డర్స్ ఉంటే చూపించండి. మాకు ఏం నోటీస్ ఇవ్వలే. అధికారులు మాకు ఏం చెప్పలే. డైరెక్ట్ గా వచ్చి డిమాలిష్ చేశారు. మేము చెప్పినాం మాకు ఇంకొకటి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నది. ఆ స్టేటస్ కో ఆర్డర్ ఉన్నదని పోలీస్ అధికారులకి చెప్పినాము, Hmm. రెవెన్యూ అధికారులకి చెప్పినాం, జిహెచ్ఎంసీ అధికారులకి చెప్పినాం. Hmm. వాళ్ళు ఒకటే చెప్తారు, ఏమైనా ఉంటే కంటెంప్ట్ ఫైల్ చేసుకో మీరని చెప్తారు క్లియర్ గా. ఇప్పుడు జేఎస్ రంజన్ గారి మీద మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే ఏందో అంటే ఆయనతో ఏం జరిగింది? మంతనాలు జరిగినాయా? మీటింగ్ జరిగింది ఆయనతో? అసలు ఆయనే కక్షపూరితంగా ఇవన్నీ కూల్చిరని చెప్తున్నారు కదా. ఆయనతో నాకు మీటింగ్ జరిగింది, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. 2021లో ఒక లెటర్ రాస్తారు ఆయన. నా పేరు బసీరత్ అలీ ఖాన్, నా ఫాదర్ పేరు ముంతాజ్ అలీ ఖాన్. ఆ లెటర్ చూపిస్తాను. ఈ లెటర్ చూడండి మీరు. ఈ లెటర్ లా క్లియర్ గా మెన్షన్ చేస్తారు, మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్ లేట్ వాజ్ ఎంప్లాయ్ ఇన్ లిట్ క్యాబ్. మీరు అలీ ఖాన్? నేను అలీ ఖాన్, బసీరత్ అలీ ఖాన్ మీరు చనిపోయినట్టు చెప్తారు. నా ఫాదర్ పేరు మేము ముంతాజ్ అలీ ఖాన్. ఆయనకి సన్ పెట్టేశారు. ఆయన గ్రాప్ చేసి కూర్చొని ఇంట్లో రాసిరు, నేను ఎంప్లాయ్ లేకుండా లిట్ క్యాబ్ లా, నా ఫాదర్ కి ఎంప్లాయ్ లేకుండా లిట్ క్యాబ్ లా. మరి ఎట్లా రాస్తారు లెటర్ చెప్పండి మీరు. 2021 నుంచి వీళ్ళకి నజర్ ఉన్న మా ల్యాండ్ మీద ఈ ప్రైవేట్ పట్టాల అనేది గ్రాప్ చేద్దామని శ్రీనివాస్ నాయక్ లిట్ క్యాబ్ ఎండికి జయేష్ రంజన్ కి ఇద్దరి నజర్ కళ్ళు ఉండే. దానివల్ల ఈ మొత్తం కాన్స్పిరసీ చేశారు. మరి ఆఫర్ ఇచ్చారంట నిజమేనా? అంటే 50 కోట్లు ఇస్తా అని చెప్పి 50 crores ఇస్తా అమౌంట్ అని చెప్పేసి ఆఫర్ ఇచ్చారు అనేది కరెక్టేనా? కరెక్ట్. ఇది వాస్తవంగా నేనే పోయినా మీటింగ్ కి. నాకు కాల్ చేశారు వేణు మాధవ్ అని టీఎస్టీపీసీఏ జనరల్ మేనేజర్. నాకు కాల్ చేసి చెప్పారు, జయేష్ రంజన్ సార్ నీతో అన్అఫీషియల్ గా మీటింగ్ చేయాలా అని చెప్పి నేను చెప్పిన, హైకోర్టులో కేసు పెండింగ్ నడుస్తుంది, నేను ఎట్లా రావాలా, నేను రానని చెప్పిన. వాళ్ళు ఏమన్నా అంటే మీరు ఆఫీషియల్ గా లెటర్ ఇష్యూ చేయండి, నేను వస్తా అని చెప్పిన. అయితే నాకు ఆఫీషియల్ గా లెటర్ ఇష్యూ చేసారు. చూపిస్తా అది గిట్ట మీకు. ఈ లెటర్ నాకు ఇష్యూ చేశారు. ఈ లెటర్ ఇష్యూ చేసిన తర్వాత నేను, నా అడ్వకేట్, నా బ్రదర్ ముగ్గురం సెక్రటరియట్ పోయి కలిస్తే మా అడ్వకేట్ లీగల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. సార్ ఇది ప్రైవేట్ పట్టాలే, నాట్ గవర్నమెంట్ ల్యాండ్ అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసారు. హైకోర్టులో కేసు గిరి నడుస్తుంది చెప్పిన. ఆయన ఒకటే మాట చెప్పింది, నాకు ఏమి ఇది అవసరం లేదు, అక్కడ డ్యూటీ మాల్ కట్టాలా, మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చేసి మేము అక్కడ కట్టాలా, మీకు 50 crores rupees క్యాష్ 1 acre ల్యాండ్ ఇస్తాం, మీరు అక్కడ నుంచి జరిగిపోవాలా. మేము చెప్పినా మాకు 37 acres 8 గుంటాస్ ల్యాండ్ ఉంటుంది, మాకు ప్రైవేట్ పట్టాలి. ఆయన మాకు కోర్టులో కేసు నడుస్తే ఏమన్నా లీగల్ గా బయటలు ఆడతాం సార్, మాకు అవసరం లేదని చెప్పినాం. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఒకటే మాట నాకు ఏం చెప్పినంటే, బేరహమీ సే ఘర్ కే బాహర్ నికాల్ కే తుమ్హారా ఘర్ డిమాలిష్ కడతామని ఈ మాట చెప్పిన. ఆయన ఆ రికార్డ్ చెప్తున్నా మీకు. నేను ఫ్రెండ్ డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడినా. సో ఆయన చెప్పినట్టుగా డిమాలిష్ చేసిరు. ఇప్పుడు ఆయన చెప్పినాక చేసిరు. అది 26th రోజు జన్ మాస్టర్ మీ హాలిడే ఉండే, ఎట్లా వస్తారు చెప్పండి మీరు ఆఫీషియల్ గా. 300 పోలీస్ మ్యాన్ వాళ్ళకి తీసుకొని వచ్చి పొద్దుగాల 7 o'clock కి వచ్చి పిల్లలు మేము అందరు పండుకున్నాము, తీసుకొని బయట పెట్టి మా సామాన్లు లోపల పైసలు లోపల ఉన్నాయి, మొత్తం రోడ్ పైన వచ్చేసినాం మేము. ఆ రోజు 300 పోలీస్ మ్యాన్ వాళ్ళకి తీసుకొని వచ్చి మొత్తం డిమాలిష్ చేసారు. ఆ రోజు ఏమో లిట్ క్యాబ్ ఎండి శ్రీనివాస్ నాయక్, వేణు మాధవ్ టీఎస్టీపీసీ జనరల్ మేనేజర్, మళ్ళీ హైకోర్టులో ఏదో కేసు నడుస్తుంది, దాంట్లో లిట్ క్యాబ్ సంబంధించిన అడ్వకేట్ లాలా రాము అందరం ఉండే. ఆ రోజు జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరు ఉండే. ఆ రోజు
మరి అందరూ కలిసి కూల్చుతున్నప్పుడు మరి మీరు ఇవి చూపించలేదా? అన్ని ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి కదా? అన్ని చూపించాను నేను. హైకోర్టు ఆర్డర్, స్టేటస్ కు ఆర్డర్ గిట్టగా చూపించాను వాళ్ళకి. చూపిస్తే గిట్టంగా వాళ్ళు ఒకటే చేసి ఏమన్నా అంటే మీరు హైకోర్టులో పోయి కంటెంప్ట్ ఫైల్ చేసుకుని నాకు క్లియర్ చెప్పారు. నాకు అరెస్ట్ చేసి బండిలో పెట్టి మొత్తం డిమాలిష్ చేసిరు వాళ్ళు. వాళ్ళకి చెప్పినా నేను, మీరు మాకు ఏం నోటీస్ ఇవ్వాలి, మీ దగ్గర ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా డిమాలిష్ చేయనీకే? ఏం లేదు వాళ్ళ దగ్గర. డైరెక్ట్ వచ్చి ఇప్పుడు ఎట్లా అంటే గుండాయిజం చేసిరు మాతో, పోలీస్ ని మిస్యూజ్ చేసిరు వాళ్ళు అట్లా. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మరి? ఎక్కడ ఉంటున్నారు మీరు? మరి ఇప్పుడు ఇక్కడ ఈ చెట్టు కింద ఉంటున్నారా లేకపోతే? మేము ఈ చెట్టు కిందనే ఉంటున్నాం. మా కాళ్ళనే పండుకోవాలా, ఫ్యామిలీ మెంబర్ ఇక్కడనే ఉంటా చేసుకోవాలా, ఇక్కడ ఉంటున్నాం మేము. ఒక రోజులో మేము రోడ్డు మీద పడేసినట్టు. 1 డేలా నేను అనుకుంటున్నా మేము 80 years లా పుట్టినాం పెరిగినాం ఇక్కడ. 5 hours లా మా ఏమో జీవితం మొత్తం రోడ్ పైన వచ్చేసింది. అట్లా చేసిరు మాకు. మరి ఇప్పుడు ఏమంటారు? అధికారులను కలిసిర్రా మరి? మీరు పెట్టిరా? మేము పోయినాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోయినాము, మైనారిటీ కమిషన్ దగ్గర పోయినాము, అన్ని లెటర్స్ ఇచ్చినాం. లీగల్ బ్యాటిల్ ఆడతాం, కోర్టుల కింద కేసులు ఇంకా ఫైల్ చేస్తున్నాం. మేము లీగల్ గా బ్యాటిల్ ఆడతాం. మేము ప్రధానంగా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ డిమాండ్? నాకు ఏం డిమాండ్ లేదు సార్. నేను లీగల్ గా బ్యాటిల్ ఆడతా. ఇప్పుడు మా ల్యాండ్ ఉంటే మాకు వస్తుంది, మేము ఓడిపోతే కేసు గవర్నమెంట్ కి వస్తాం, మేము అప్పీల్కి పోతాము, అంతే కదా సార్. ఇప్పుడు నేను మాకు ఏం డిమాండ్స్ లేదు. ఒక్కటే మా డిమాండ్ ఉన్నది సీఎం సార్ తోని, ఈ ప్రజల రాజ్యం సార్. నేను అనుకుంటున్నా ఈ కుట్రాలు ఎన్ని జరిగిన స్కామ్ సీఎం సార్ కి తెలియదు. ఇది ఆయన నాలెడ్జ్ లో ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా సీఎం సార్ తో, ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ మీద, శ్రీనివాస్ నాయక్ మీద, వేణు మాధవ్ మీద మీరు ఎంక్వైరీ పెట్టండి సార్. వీళ్ళు ఏమేమి స్కామ్ చేశారు? ఈ పెద్ద స్కామ్ చేశారు. 500 crores ఫండ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కి. యూజ్ చేయడానికి వాళ్ళకి ఎట్లా ఛాన్స్ దొరుకుతలే. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ లో మీరు వితౌట్ సర్వే నెంబర్ మెన్షన్ చేసి టెండర్ ఎట్లా కాల్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లో మీరు టెండర్, ఇప్పుడు మీరు నిజాయితీగా మీరు పని చేస్తే అన్ని డీటెయిల్ రాయాలా కదా మీరు టెండర్ లా? ఏం సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి? రాయదుర్గ్ విలేజ్ అంటే రాయదుర్గ్ పెద్ద విలేజ్ ఉన్నది. ఇప్పుడు పోయి చేసుకోకండి, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చేసుకో మీరు. మన వాళ్ళు ఏమంటారు అంటే ముందే మేము దీనికి సంబంధించి మేము నోటీసులు ఇచ్చాము కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కొట్టినామని చెప్తున్నారు. వాళ్ళు మాకు ఏం నోటీస్ ఇవ్వాలి, ఒట్టిగా మాటలేవి. ఏమంటే ఇప్పుడు జరిగిపోయినది, ఇప్పుడు తప్పించుకోవాలా, ఇక్కడ తప్పించుకోవాలా, ఈ మాటని ఏమంటే చూపిమను. నోటీస్ ఇస్తామో చూపినాం వాళ్ళకి. ఈ కూల్చేటప్పుడు కూడా మీకు నోటీసులు కానీ ఆర్డర్స్ కానీ ఏం చూపలేదు. నో నోటీస్, నో ఆర్డర్, ఏం చూపలేదు. డైరెక్ట్ వచ్చి మాకు డిమాండ్ చేసేస్తున్నారు. మరి ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే మరి ఏంటి? లేడీస్ తో పాటు ఆ రోజు కూల్చడం పరిస్థితి, ఆ రోజు అడిగిర్రా మరి దీనికి సంబంధించి మాకు టైం ఇవ్వండి అని అడిగిర్రా? ఇప్పుడు నేను ఒక మాట, నా ఇల్లు ఇది ప్రైవేట్ ల్యాండ్ లో ఉంటున్నాను. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, మీ దగ్గర ఆర్డర్స్ ఉంటాయి లీగల్ గా ఉంటే మీరు వచ్చి నేనే బయటకు వెళ్ళిపోతా అని చెప్పిన. మీరు ఇట్లా జబర్దస్తి చేసి నాకు తీసుకోపోతారు కదా, మీరు లీగల్ గా చూపించండి ఏమైనా ఉంటే, నేనే బయటకు వెళ్ళిపోతే మీరు డిమాలిష్ చేయని చెప్పిన వాళ్ళకి. అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అల్ట్రా వైరస్ గా పరీక్షిస్తున్నారు. మరి తర్వాత ఇంత జరిగిన తర్వాత ఎవరైనా వచ్చి కలిసిర్రా మిమ్మల్ని? ఏమన్నా అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ ఎవరు రాలే, ఎవరు కలవాలి. సో ప్రధానంగా ఇప్పుడు హౌస్ ఓనర్ చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి ఏదో ఒక మాల్ కట్టడం కోసం అని చెప్పి జయశంకర్ వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏదైతే సెంట్రల్ నుంచి ఫండ్ వచ్చింది, ఒక 500 కోట్ల ఫండ్ ఉంది, ఖచ్చితంగా మేము అక్కడ కట్ట తీరాలని చెప్పేసి వీళ్ళని బెదిరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళకి ఒక ఆఫర్ పెట్టిన పరిస్థితి. సో దాన్ని వీళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత ఇట్లాంటివి అంటే దీని ముందస్తుగానే వాళ్ళు హెచ్చరించి చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ఇల్లు మేము కూలుస్తామని చెప్పి జయశంకర్ డైరెక్ట్ గానే చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు చూడొచ్చు మరి ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డున పడిన పరిస్థితి, పిల్లలతో పాటు వీళ్ళు ఆన్ రోడ్ ఉన్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడే వీళ్ళు జీవిస్తున్న పరిస్థితి, ఇదే చెట్టు కింద వండుకోవడం కానీ తినడం కానీ ఆ కార్లలో కానీ ఇదే పరిస్థితి మరి. సో ప్రస్తుతానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఎటువంటి కనీసం దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయినా స్పందించి కనీసం వీళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ల్యాండ్ లో మీరు? 90 సంవత్సరం నేను ఇక్కడ పుట్టినా. నేను 70 సంవత్సరం నేను ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడే పుట్టిన, ఈ ఇల్లులో పెట్టలేదు. 90 సంవత్సరం ఉన్నాయి. మనం 8 years నుంచి ఉన్నారు. 8 years నుంచి ఉంటారు. ఓన్ ల్యాండ్ ఇది, ఓన్ ల్యాండ్ మనది ఉన్నాయి మొత్తం. వాళ్ళు ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని కూల్చిరా. ఏం పేపర్ లేవు సార్, ఏం లేవు. అందుకే కోర్టులో కేసు నడుస్తున్నాయి. కోర్టులో పేపర్ చూపాలే, పేపర్ చూపేలే, ఏం లే. మా తన అంతా పేపర్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి మా దగ్గర. ఆయన కోర్టు పేపర్ చూపిస్తేనే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన కోర్టు ఆర్డర్ తీసుకురాలి. లొల్లి ఏదైనా ఉందా? అంతకుముందు లొల్లి ఏమైనా అయిందా మీకు ఆయనకి జయశంకర్? ఎవరికి జయేష్ రంజన్ ఏం కాలేదు అప్పుడు. ఎవరు ఏం చెప్పలేము మనకు. బస్ అప్పుడు ఏదో మాల్ కడతానని ఏదో అన్నారంట, మాల్ ఏదో కట్టాలి, నేను మీకు 50 crores ఏదో ఆఫర్ చేసిరంట, నిజమేనా? 50 crores
అవి చెప్పిన ఆయన 50 crore అయినా కూడా ఇట్లా మరి కూల్చడం కరెక్ట్ కాదుగా, हाँ ఇట్లా కూల్చుడు కరెక్ట్ కాదు కదా. हाँ మరి ఏం చెప్తారు ఇప్పుడు, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? मैं गवर्नमेंट को तो अपना अपना जगह है, हमारा जगह दे दो बस। गवर्नमेंट को ये है चाले మా భూమి नहीं, మా భూమికి ఇచ్చేసే మనం బస్. వర్కింగ్ డే అప్పుడు హాలిడే ఉండే, హాలిడే వచ్చి ఇట్లా పొద్దున 6 గంటలకు వచ్చేసారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పనుకున్నారు, వచ్చిండే బుల్డోర్ తీసుకొచ్చి ఎక్కిన బస్. నేను బి హార్ట్ పేషెంట్, నేను హార్ట్ పేషెంట్. ఎంత పోలీసు వచ్చినాయి, ఇంత పొడోసారి తీసుకొచ్చాను ఆయన. మనం ఏం చెప్పని అందరూ పోలీసు వచ్చి గుంజి తీసుకుపోయినాయి, అందరికి బయటకు ఆడినాయి, ఆడి కొట్టినాయి. చూడు वो लोगों का रहता तो नहीं, हॉलीडे टाइम पे नहीं आ सकते थे, ये हॉलीडे टाइम पे आए लोग. తప్పు ఉన్నాయి అట్లా ఇట్లా. మరి అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, అది ఒకసారి? हम रोड पे बैठे हुए खाना वाना खा रहे, सो रोड पे खा रहे, गाड़ियों पे सो जा रहे हैं, समझे, मंगा के खाना खा ले रहे, सो रहे यहाँ पर. అంటే చెప్పండి, అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సడన్ గా ఉంటున్న ఇల్లు కూల్చేసారు, మరి దీనికి సంబంధించి అన్యాయం జరిగిందనే చెప్తున్నారు, మొత్తం మీ పేరు మీద ఉన్న అర్థం. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అవుతుందా? మీ పరిస్థితి ఎట్లా ఉంది మరి? ఆన్ రోడ్ ఉన్నారు? ఇప్పుడైతే ఆన్ రోడ్ ఉన్నామన్నా. మీరు చూస్తూనే ఉన్నారు, కార్లా లేడీస్ ఉంది, కార్లా పనుకుంటున్నాము, ఇక్కడే ఉండి ఇక్కడే తిని పనుకుంటున్నాము. రాత్రి చెట్టు కింద మొత్తం మంచం ఇక్కడే ఉంది, ఇక్కడే 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. ఎవరు గవర్నమెంట్ నుంచి ఎవరు రాలేరు, ఎవరు అడగలేరు మాకు ఇప్పుడు వరకు అయితే. ఇప్పుడు దాకా ఎవరు అడగలేరు. బేసిక్ ఇది మీదే కదా, మీ ప్రైవేట్ స్థలం కదా ఇది, మరి ఎందుకు వాళ్ళకేంటి కక్ష దీని మీద? అదే అర్థం అవుతలేదు కదా. అదే మాల్దే స్కామ్, అది యూనిటీ మాల్దే స్కామ్, అది దాని గురించి చేస్తారు వాళ్ళు. ఇప్పుడు జేఎస్ రంజన్ అనేటోడు మీతో మాట్లాడిర్రు అనేది కూడా ఒక అఫీషియల్ లెటర్ కూడా ఆయన పంపించింది కదా, మరి దానికి సంబంధించి ఏం జరిగింది చర్చ ఆ రోజు? అదే అఫీషియల్ లెటర్ ఇచ్చిరు, మేము వెళ్ళినాము, మా అన్న వాళ్ళు వెళ్ళి మాట్లాడితే మా అడ్వకేట్ సహా వెళ్ళారు. మొత్తం డాక్యుమెంట్స్ మా అడ్వకేట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది సార్కి. బట్ అది సైడ్ లో పెట్టండి, మొత్తం లీగల్ సైడ్ లో పెట్టండి, నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను, 50 crores 1 acre ల్యాండ్ క్లియర్ చేసి ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి. ఒకవేళ మీరు మా ఆఫర్ తీసుకోకపోతే రోడ్ పైన మీకు చేసేస్తాం, రోడ్ మీద పడేస్తాం, మొత్తం డిమాలిష్ చేస్తాం, రాతోరాత్ డిమాలిష్ చేసి మీకు రోడ్ మీద పడేస్తాం. అది పరిస్థితి వచ్చేసింది, అది ఇప్పుడు రోడ్ మీద ఉన్నాం. జయస్ రంజన్ సార్ ఏం చెప్పారు అది కరెక్ట్ అయింది, అది ఆయన చెప్పిందే చేసిండు, చెప్పింది చేసిండు. కానీ మీ ప్రాపర్టీ మీద మరి మీకు అన్ని లీగల్ ఇవి ఉన్నాయి, డాక్యుమెంట్స్ కూడా లీగల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, దీని మీద ఒక కేసు కూడా రన్ అవుతుంది. మరి ఈ టైంలో ఇట్లా కూల్చుడు అంటే అఫీషియల్ గా వచ్చిరని చెప్తున్నారు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు ఆ రోజు అని చెప్తున్నారు. మరి అంత అఫీషియల్ గా వచ్చి కూల్చడం అనేది అంటే దీని మీద ఇంకేమైనా హస్తం ఉందా, లేకపోతే ఓన్లీ జేఎస్ రంజన్? అదే ఫండ్ సెంట్రల్ నుంచి ఏదో 500 crores శాంక్షన్ అయింది స్టేట్ గవర్నమెంట్ కి, వీళ్ళు స్కామ్ మొత్తం ప్లాన్ చేశారు. ఇక్కడే లిట్ క్యాప్ ఎండి వాళ్ళు మొత్తం ప్లాన్ చేశారు, ఇది మొత్తం 5-6 acres లా మొత్తం అది కడదామని ప్లాన్ చేశారు. లిట్ క్యాప్స్ ఓనర్, హైదరాబాద్ టెనరీస్ ఓనర్ మేము ఎందుకు పని చేయాలి దాంట్లో? మేము పని చేస్తే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే మాకు చూపెట్టండి. వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉంటది కదా లిట్ క్యాప్ లా ఫలానా మంచి ఎన్నో 70 సంవత్సరం అని 100 సంవత్సరం అని రికార్డ్ అయితే ఉంటది కదా, ఇక్కడ వీళ్ళు పని చేశారు, ఇది వాళ్ళ దగ్గర మేము ఓనర్స్ కదా, మేము ఎందుకు పని చేయాలి? పిల్లలతో సహా అంటే ఆ రోజు పిల్లలతో సహా బయటికి లాక్కొచ్చి మరి కూల్చిన పరిస్థితి చూశారు. మరి ఆ రోజు అసలు మీ పరిస్థితి ఏంటి? మీరు అడిగిర్రు అధికారులు, ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? కనీసం ఆర్డర్ చూపినని అడిగిర్రు, ఆర్డర్ చూపెట్టారు మీ దగ్గర. మా ఆర్డర్ స్టే ఆర్డర్ చూపెడితే కూడా మా ఆర్డర్ కి వాళ్ళు ఏం పట్టుకు రెస్పాన్స్ చేయలేరు. ఏమైనా ఉంటే రేపు వెళ్ళి కోర్టులో కండం ఫైల్ చేసుకోండి, మీ దగ్గర ఏమైనా ఆర్డర్స్ ఉంటే ఏం చెప్పలేరు వాళ్ళు, గమ్మును దన కొట్టేశారు. మా వాళ్ళు అడిగినారు ఆ రోజు, మీ తన ఆర్డర్ ఏమైనా ఉంటే చూపెట్టండి, మేము ఖచ్చితంగా వెళ్తాం. అట్లా ఒకవేళ మీ ల్యాండ్ ఉంటే మీరు ఏమో హాలిడేలా ఎందుకు వస్తారు? వర్కింగ్ డేలా వచ్చి మీరు పనిచేయచ్చు. ఒక 50-10 పోలీసులు కూడా వచ్చి ఏమో మీ ల్యాండ్ ఉంటే ఎలాగొట్టి ఏమో తీసుకోపోవచ్చు కదా. కానీ వాళ్ళేమో హాలిడేలా ఎందుకు పొద్దుట నుంచి అంటే 4:30 నుంచి అంటే అక్కడ మొత్తం ప్లానింగ్ చేసి వాళ్ళు పోలీసులు అంతా పెట్టుకొని ఎట్లా మన డే అయిపోతే వీళ్ళ పని స్టార్ట్ చేద్దామని హాలిడే. కానీ హాలిడే ఎందుకు వీళ్ళకి?
వర్కింగ్ డేలో ఎందుకు రాలే? కానీ వాళ్ళు ఏమంటారు అంటే దీని మీద మేము ప్రీవియస్ గా కూడా నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. అంటే దగ్గర సంవత్సరం క్రితం నుంచి నోటీసులు ఇచ్చాము, ఇది రన్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ అందుకే మేము వితౌట్ నోటీస్ వచ్చి కొట్టినాం అంటున్నారు. వాళ్ళ దగ్గర నోటీస్ ఇస్తే చూపెట్టండి, అడగండి, మీరు అడగండి. మీరు సరే ఇచ్చారు కదా, మీ దగ్గర కాపీ ఉంటది కదా, చూపెట్టండి, కాపీ నోటీస్ కాపీస్ చూపెట్టండి అని అడగాలి మీరు. మీరేం చెప్తారంటే ఏంటన్న పరిస్థితి ఎట్లా ఉంది, మీ ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఫ్యామిలీ చూస్తున్నారు కదా సార్, అందరు ఈ రోజు అసలు ఉండడానికి ఇల్లు లేకుండా అది లేకుండా అసలు ఒక్క పర్సెంట్ కూడా అడిగేతోళ్ళు లేరు. గవర్నమెంట్ అంటే మనం ఏదో అనుకున్నాం కానీ ఇలాంటి గవర్నమెంట్ లో మనకి ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోలే. ఇన్ని సంవత్సరాలు ఇన్ని గవర్నమెంట్లు చూసినాము, కానీ ఈ గవర్నమెంట్ లో ఇలా అందరు ఇది చేసి మనకి ఇంత అన్యాయం జరుగుతుందని ఎప్పుడు అనుకోలే. అన్ని రికార్డ్స్ ఉన్నాయి మా ఫ్యామిలీకి, A to Z ఆల్ పేపర్స్ ఎవిడెన్స్ ఉన్నాయి దాని క్లియర్ గా. అవి చూసి దానికి ఏదైనా కానీ సిస్టమ్ గా చేయాలా, కానీ ఒక హాలిడేలో చేసి ఈ ప్రభుత్వంలో ఇట్లా అందరు ఇది ఏకమై ఈ హాలిడేస్ లో చేయడం అనేది చాలా తప్పు. ఇది జేఎస్ రంజన్ అనేవాడు కక్ష కట్టి చేసినట్టే అనుకోవాలా లేకపోతే ఎట్లా? అంతే కదా సార్. ఇప్పుడు అంటే వాళ్ళ మాట వింటే లీగల్, వినకుంటే ఇల్లీగల్. అలా అలా అనిపిస్తుంది మాకు, అనిపిస్తుంది. ప్రజలకి అర్థం చేసుకోవాలి, ఈ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలా. మనం రేవంత్ రెడ్డి సార్కి ఒకటే రిక్వెస్ట్ ఏం చేసేది అంటే, సార్కి తెలియదో తెలియకో మనకైతే ఇంత పెద్ద అన్యాయం జరిగింది, దానికి న్యాయం చేసి మనకు కూడా ఒక న్యాయం చేస్తారు అనుకున్నట్ట మనం ఆలోచిస్తాం. కూల్ చేసారు. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఎక్కడ ఉంటున్నారు మీరు? ఇదే చెట్టు కింద కింద ఉంటున్నాం సార్. అక్కడ ఎవరు ఇప్పుడు అట్ ఏ టైం ఇల్లు ఎంత ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఇల్లు దొరకాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. 3 రోజులు 4 రోజుల నుంచి మా అందరూ గల్లీ గల్లీ చూస్తున్నాం, ఎక్కడ ఇల్లు దొరికే పరిస్థితి లేదు. మళ్ళా లేడీస్ కి, చిన్న పిల్లలకి ఈ దోమల్లో గీమల్లో ఎక్కడంటే అక్కడ ఒక మూలకి మనకు వెహికల్ ఉందని అక్కడ తల దాచుకుంటున్నాం. ఎక్కడని వెళ్తాం చెప్పండి? ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లుని మనం పోగొట్టుకొని వెళ్ళాలని ఎంత బాధాకరం చెప్పండి. మన తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఉన్నాం అంటే, ఆజాదీ రాక ముందు నుంచి ఇక్కడ ఉన్న ఇల్లుని ఇప్పుడు కూలబెడితే ఎంత పరేషాన్ అవ్వాలి చెప్పండి. కనీసం కూల్చిన తర్వాత ఎవరైనా అధికారులు వచ్చి కలవడం కానీ అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా జరిగింది? ఒక్కరు కూడా రాలేదండి. ఎంత అన్యాయం చెప్పండి. సరే కూల్చినారు, ఏదో అయ్యాకనో తెలియకనో చేసినారు. వాట్ ఈజ్ వాట్ అని అదే జయేష్ రంజన్ కానీ వాళ్ళు కానీ రావాలి కదా. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమి తప్పనే కదా అర్థం. అంటే చెప్పినారంటే ఒక నోటీస్ ఉంటది కదా సార్. మీకు వార్నింగ్ ఇచ్చిరంట కదా గతంలో ఒకసారి ఆయన. దానికి తగినట్ట మనకు కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. దానికి తగినట్ట స్టేటస్ కో ఉంది. ఆ స్టేటస్ కోని అగేనెస్ట్ గా ఏ విధంగా అంటే ఒక జ్యుడిషియర్ని కూడా కాదనకుండా వెళ్ళే ఇది అంటే ఇంకా దానికన్నా ఇంకా ఏం అన్యాయం చెప్తారు చెప్పండి సార్. అంటే జ్యుడిషియరీకి కూడా మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారంటే, అందరికి ఒక జ్యుడిషియరీ ఉంది, మనకని కాదు, వాళ్ళకని కాదు, గవర్నమెంట్ కని కాదు. ఆ జ్యుడిషియరీ ప్రకారంగా మీరు న్యాయంగా వెళ్ళాలి, అంతేగాని వానికి చెన్నవుతో వైట్ పేపర్ తో జారీ చేయాలి. మనం గవర్నమెంట్ వైట్ పేపర్ జారీ చేయాలి. కోర్టు ఆర్డర్ ఇట్లా ఉన్న వాళ్ళకి మనం చెప్పలే ఏం చెప్పలే బస్ ఇట్లా. మనం మీకు నేను ఇక్కడ పుట్టిన 70 సంవత్సరాలు అవును, నేనే ఉన్నాను. హార్ట్ పేషెంట్ ఉన్నాయి. ఇద్దరు పోలీసు వాళ్ళు నాకు గుంజుకోడని. చెప్పండి ఆ రోజు ఏం జరిగింది? లోపల సామాన్ ఉంటే చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి బయట పట్టుకు తీసుకోబడే. నాకు ముట్టూరు హార్ట్ పేషెంట్ ఉన్నాయి. నడువులకి గుంజుకొని తీసుకోవచ్చని ఇట్లా ఏమన్నా పరిసరం ఉంటాయి సార్. వైట్ పేపర్ జారీ చేయాలి, కోర్టు నోటీస్ చేయాలి. నేను చెప్పలే ఆఫీసర్కు నోటీస్ చూపి నేను వెళ్ళిపోతా చెప్పిన ఏ ఇల్లు జబర్దస్త్ గుంజి పాడిస్తాం మనకు ఇట్లా ఉన్నాయి. సో ప్రధానంగా అంటే వీళ్ళు డిమాండ్ చేసేది కూడా ప్రధానంగా ఏంటంటే, ఈ నోటీసులు ఇవ్వకుండా ఏదైతే వీళ్ళకి అన్యాయం జరిగిందో దీనికి సంబంధించి స్పందించి కనీసం అధికారులకి యాక్షన్ తీసుకోవాలి, అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా ఏదైనా పరిహారం అనేది వీళ్ళకి చూపించాలి. ఖచ్చితంగా ఆన్ రోడ్ ఉన్న పరిస్థితి, లేడీస్ కూడా కార్లో పడుకుంటున్న పరిస్థితి, పిల్లల పరిస్థితి చూస్తే మరీ ఘోరంగా ఉంది. సో దీనికి సంబంధించి ఇమీడియట్ గా సీఎం నుంచి ఒక రెస్పాన్స్ రావాలని కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. వరకు నేను సైనింగ్ ఆఫ్.